మాకు అత్యంత ప్రియులైన బైబిల్ ట్రెండీనెస్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు ప్రభు యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. నేనెప్పుడు ఇలా చెప్పలేదు, అడగలేదు. కానీ ఈ వీడియో విషయంలో ధైర్యంగా మీకు చెప్తున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను. ముందుగా ఈ వీడియోని నిస్సందేహంగా మీరు లైక్ చేయవచ్చు. వీడియో చూసిన తర్వాత మీరు ఎన్ని కామెంట్స్ రాయగలిగితే అన్ని కామెంట్స్ వ్రాయండి. ఎందుకు ముందుగా వీడియోని లైక్ చేయమన్నానంటే వీడియో ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మీరు వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. నేను మిమ్మల్ని మిస్లీడ్ చేయాల్సిన అవసరం లేదు. అలా చేస్తే నేను దేవుని దృష్టిలో తప్పు చేసినట్లే. డెలివరీ టైంలో హై బీపీతో 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. గర్భంలోనే బేబీ డెత్ జరిగిపోయింది. బయాప్సీ రిపోర్ట్స్ ప్రకారం 3 డేస్ మాత్రమే ఆమె బ్రతుకుతుందన్నారు. 2 కిడ్నీలు పాడైపోవటం బట్టి పాస్కెళ్ళి 21 రోజులైంది. సంసారానికి పనికిరాదన్నారు. పిల్లలు పుట్టరన్నారు. కానీ 2 పిల్లల్ని కనడానికి, ఆమె సజీవంగా బ్రతుకుటకు దేవుడు తన సజీవ సాక్షిగా ఎలా నిలవబెట్టాడన్న అద్భుతమైన సాక్ష్యాన్ని మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. వైద్యులను, వైద్య శాస్త్రాన్ని, సైన్స్ అండ్ టెక్నాలజీని తల్లక్రిందులు చేసినటువంటి దేవుని అద్భుతమైన కార్యం ఇప్పుడు మీరు ఆలోచించండి. ఈ ఆధునిక కాలంలో ఏ సైన్స్ అండ్ టెక్నాలజీతో అభివృద్ధి చెందిన ఏ ల్యాబ్స్లలో పెట్టి పరిశోధిస్తే ఈ అద్భుతమైన కార్యానికి కారణాలు తెలుస్తాయో మీరే చెప్పండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియోని చూడండి. ఈవెన్ మీరు కూడా ఆశ్చర్యపోతారు. యేసయ్యను స్తుతించకుండా ఉండలేరు. ఇది నిజం. మనం నిత్యం ఏవేవో మన ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్స్లలో, స్టేటస్లలో షేర్ చేస్తుంటాం. నా విన్నపం ఏమంటే ఈ వీడియోని మీరు దయచేసి ఒక 3 డేస్ మీ ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్స్లలో మరియు మీ స్టేటస్లలో షేర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. తత్ఫలితంగా అనేకులు విశ్వాసంలో బలపరచబడతారు. పరిస్థితులన్నీ చేదాటిపోయాయి అనుకున్న వారు సహితం ధైర్యపరచబడతారు. అనేకులు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి వారి జీవితాలు కూడా లైఫ్ చేంజింగ్ టెస్టిమోనీస్గా మారే అవకాశం ఉంది. అదేవిధంగా యేసయ్య నామం బహుగా ఘనపరచబడుతుంది. ఈ పని చేయటం వలన పరోక్షంగా బైబిల్ ట్రెండీనెస్ అనే మన యూట్యూబ్ ఛానల్ని మీరు ప్రోత్సహించిన వారు అవుతారు. మీ నుండి మాకు ఇది చాలు. చూస్తున్న మీరు వీడియోని తప్పకుండా లైక్ చేసి వీడియోపై మరియు ఈ అద్భుతమైన యేసయ్య చేసినటువంటి కార్యాన్ని గూర్చి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాయండి. మీ లైక్ అండ్ షేర్ అనేవి అకార్డింగ్ టు ద యూట్యూబ్ ఆల్గారిథం ప్రకారం వీడియో పుష్ చేయబడి అనేకులకు రికమెండ్ చేయబడుతుంది. తత్ఫలితంగా అనేక జీవితాలు వెలిగింపబడటానికి మీరు కూడా కారకులు అవుతారు. మీ కుటుంబాలను సమృద్ధిగా దేవుడు దీవించునుగాక. నా చిన్ననాట దేవుడు నాకు ఇచ్చినటువంటి నా ప్రియమైన ఆత్మీయ తమ్ముడు, ఇప్పుడు ఒక మంచి దైవ సేవకుడు, కొన్ని బైబిల్ కాలేజెస్లో వేదాంత విద్యను ఉన్నట్లుగా టీచింగ్స్ చేస్తూ దేవుని చేత బలమైన సాధనంగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం సమీపాన ఉన్న మురిసిమిల్లి గ్రామంలో దేవుని యొక్క సంఘ పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు సిహెచ్ జాన్ నాక్స్ గారికి 2 అక్కలు. వారిలో చిన్నక్క సిహెచ్ బ్యూలారాణి గారి జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాన్ని పాస్టర్ జాన్ నాక్స్ గారి మాటల్లోనే మనం విందాం. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. ప్రస్తుతం అక్క బ్యూలారాణి వారి భర్త దైవజనులు ప్రభుసింగ్ గారు పల్నాడు జిల్లా చిలకలూరుపేట దగ్గర ఉన్న గణపవరం గ్రామంలో దేవుని యొక్క సేవా పరిచర్య జరిగిస్తున్నారు. ఇక సాక్ష్యంలోనికి మనం వెళ్దాం. ఆవిడ మొదటిసారి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పుడు, లేకపోతే గర్భాన్ని ధరించినప్పుడు నిండు నెలల సమయంలో బీపీ ఎక్కువైపోయి ఆమె 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయింది. బీపీ ఎక్కువై 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయింది. లోపల బేబీ డెత్ అయిపోయింది. సో కిడ్నీలు చేసేటటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో అది ఆగిపోయింది. ఆమె ఇక నయం కాదు అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో డాక్టర్ గారు ఏం చేశారంటే బయాప్సీ చేశారు. రిపోర్ట్ ఏంటంటే ఈ అమ్మాయి 3 రోజుల్లో చచ్చిపోయిద్ది అని చెప్పారు. మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఇక్కడ ఎన్ని రోజులు ఉంచినా సరే ప్రయోజనం ఉండదు. రిపోర్ట్ వచ్చింది. ఆమెకి
కిడ్నీ ఫెయిల్ అయినటువంటి కారణాన్ని బట్టి పాస్ ఆగిపోయి 26 రోజులైతుంది. 26 రోజులు సంసారానికి పనికిరాదన్నారు. భర్త దగ్గరికి పంపించమాకండి, పనికిరాదని అన్నారు. ఈవిడికి పిల్లలు పుట్టరు అన్నాడు. కానీ దేవుడు 2 పిల్లలను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ సైన్స్ ల్యాబ్లో పెట్టి ఈ అద్భుత కార్యాన్ని పరిశోధిస్తే దీని వెనుక ఉన్నటువంటి కారణం అనేది మనకు అర్థమవుతుంది అని అంటే ఏ సైన్స్ ల్యాబ్లో పెట్టిన అర్థం కాదు. ఈయన సమస్తమును బాగుగా చేయగలిగినటువంటి దేవుడు. ఎవడును తెలుసుకొనలేని మహత్తైనటువంటి కార్యములను, తర్వాత లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఈ ఆయన చేసేటటువంటి అద్భుత కార్యాలు కూడా, లేదా ఈ అద్భుతాలన్నీ కూడా అవి ఎలాంటివి అని అంటే ఎవడును తెలుసుకోలేని మహత్తైనటువంటి కార్యములు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఎవరు తెలుసుకోలేని మహత్తైన కార్యములు అంటే ఏంటి? యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనాన్ని, ఆయన పరిశోధింపచాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. పరిశోధింపచాలని, సైన్స్ ల్యాబ్లో ఆయన చేస్తున్నటువంటి కార్యములను పరిశోధన చేసేటటువంటి ప్రయత్నం చేస్తే సొల్యూషన్ అనేది దొరకదు. ఎలా జరిగింది ఈ కార్యం అనేది మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. 2002వ సంవత్సరంలో మా చిన్నక్కకి మ్యారేజ్ అయింది, వివాహం జరిగింది ఒక పాస్టర్ గారితో. అయితే వివాహం అయిన తర్వాత ఆవిడ మొదటిసారి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పుడు, లేకపోతే గర్భాన్ని ధరించినప్పుడు నిండు నెలల సమయంలో బీపీ ఎక్కువైపోయి ఆమె 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయింది. బీపీ ఎక్కువై 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయింది. లోపల బేబీ డెత్ అయిపోయింది. ఆ తర్వాత 2 కిడ్నీలు పాడైపోయినటువంటి పరిస్థితుల్లో ఆమెకి వైద్యం చేయించడానికి విజయవాడలో ఒక హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. ఆ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని దినాల పాటు ఆమె నుంచి డయాలసిస్ అనేటటువంటి వైద్యాన్ని జరిగించారు. డయాలసిస్ అంటే మీకు అర్థం కావడానికి చెప్తాను. మన శరీరంలో కిడ్నీలు నిరంతరం ఒక పని చేస్తూ ఉంటాయి, మన రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉంటాయి అన్నమాట. రక్తాన్ని శుద్ధి చేయకపోతే మనిషి అనారోగ్యం పాలయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అనారోగ్యం పాలయ్యి ఆ తర్వాత నెమ్మదిగా ఆరోగ్యం క్షీణించిపోయి చనిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సో కిడ్నీలు చేసేటటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో అది ఆగిపోయింది. రక్తాన్ని శుద్ధి చేసేటటువంటి ప్రక్రియ ఆగిపోయింది. ఆగిపోయినటువంటి కారణాన్ని బట్టి మెషిన్ల ద్వారా లోపల ఉన్నటువంటి రక్తాన్ని అంతటినీ కూడా బయటికి తీసి శుద్ధి చేసి మళ్ళీ లోపలికి పంపించేటటువంటి ప్రక్రియను ఏమన్నారంటే డయాలసిస్ అన్నారు. సో కొన్ని రోజుల పాటు ఆమెకి డయాలసిస్ చేశారు. చాలా భయంకరమైనటువంటి అపాయంలోనికి వెళ్ళిపోయింది. ఇంకా ఎంత డయాలసిస్ చేసినా సరే ఆమె ఇక నయం కాదు అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో డాక్టర్ గారు ఏం చేశారంటే బయాప్సీ చేశారంటే కిడ్నీ ముక్క తీసి పరీక్ష కోసం పంపించారు. అసలు ఈమె కిడ్నీల యొక్క స్టేటస్ ఎలా ఉంది, పరిస్థితి ఏంటి తెలుసుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో బయాప్సీకి పంపిస్తే వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే ఈ అమ్మాయి 3 రోజుల్లో చచ్చిపోయిద్ది అని చెప్పారు. 3 రోజుల్లో చనిపోయింది అని చెప్పారు. ఆ డాక్టర్ గారు మా నాన్నగారిని మా అమ్మగారిని పిలిచి ఇలా అన్నాడు, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఇక్కడ ఎన్ని రోజులు ఉంచినా సరే ప్రయోజనం ఉండదు, రిపోర్ట్ వచ్చింది ఆమె 3 రోజుల్లో చనిపోతుందని. అయితే మీరు ఇంటికి తీసుకెళ్ళి 2 పనులు చేయండి. ఒకటి, ఆమె ఏది తింటానంటే అది పెట్టేసేయండి. రెండవది, ఆమె ఎవరినైనా చూడాలి అని అనుకుంటే కనుక వారిని పిలిపించి చూపించేసేయండి, ఎందుకంటే 3 రోజుల్లో ఈమె చచ్చిపోతుంది అని చెప్పి డాక్టర్లు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నిరాశతో దుఃఖంతో మా పేరెంట్స్ మా అక్కని ఇంటికి తీసుకొని వచ్చారు. ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత అప్పట్లో మా నాన్నగారితో కలిసి పనిచేస్తున్నటువంటి సేవకులు, మా నాన్నగారు పాస్టర్ గారే, అయితే ఆయన ఆ టైంలో ఆయనతో కలిసి పనిచేస్తున్నటువంటి సేవకులు అలాగే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఒక 3 దినాల పాటు ఉపవాస ప్రార్థన చేశారు. మా అమ్మ మా నాన్నగారు కఠినమైనటువంటి ఉపవాస ప్రార్థన, 3 రోజులు బ్రష్ కూడా చేయలేదు. కఠినమైనటువంటి ఉపవాస ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో దేవుని కార్యం కొరకు కనిపెడుతున్నారు. ప్రార్థన చేస్తున్నటువంటి సమయమందు 3వ రోజు రాత్రి, అప్పటికి ఆమెకి కిడ్నీ ఫెయిల్ అయినటువంటి కారణాన్ని బట్టి పాస్ ఆగిపోయి 26 రోజులైతుంది. 26 రోజులు. 3వ రోజు రాత్రి దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ఇచ్చాడు. 91వ కీర్తన 14వ వచనంలో
దేవుడు దైవజనుడైనటువంటి మోషే ద్వారా ఒక అద్భుతమైన మాట రాయించాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు మళ్ళీ యెషయా గ్రంథం 38వ అధ్యాయం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. 38వ అధ్యాయంలో హిజ్కియా ఆయుష్కాలాన్ని పొడిగించిన తర్వాత హిజ్కియా దేవుని సన్నిధిలో ఒక అద్భుతమైనటువంటి పాట పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఇలా అన్నాడు, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనం అనేటటువంటి గోతి నుండి నీవు విడిపించావు అనే ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ద్వారా దేవుడు స్వస్థత ఇస్తున్నాడని కన్ఫర్మేషన్ చేసిన తర్వాత 26 రోజులకి ఆమె మా అమ్మతో మాట్లాడుతూ, అమ్మ నాకు పాస్ వస్తుంది, బయటికి తీసుకెళ్ళని చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ్చర్యపోయారు. వెంటనే ఆమెని వాష్రూమ్కి తీసుకుని వెళ్తే టాయిలెట్కి వెళ్ళింది. మరుసటి రోజే డాక్టర్ గారి దగ్గర తీసుకుని వెళ్ళారు. విజయవాడలో ఒక పేరు మోసినటువంటి నెఫ్రాలజిస్ట్, కిడ్నీకి సంబంధించినటువంటి డాక్టర్ అమ్మన్న గారి దగ్గరికి తీసుకొని వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటి మళ్ళీ తీసుకొచ్చారు, 3 రోజులకి అమ్మాయి చనిపోతుందని చెప్పాను కదా అని అంటే డాక్టర్ గారితో మా పేరెంట్స్ చెప్పినటువంటి మాట విని డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు. పాస్ నడుస్తుంది అండి అని చెప్తే ఆయన ఆశ్చర్యపోయి మళ్ళీ ఆ కిడ్నీ సంబంధిత టెస్ట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేస్తే 20 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక యవనస్తురాలైనటువంటి స్త్రీకి లేకపోతే అమ్మాయికి కిడ్నీలు ఎంత ఆరోగ్యంగా అయితే ఉండాలో అంత ఆరోగ్యంగా ఉన్నాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ గొప్ప కార్యాన్ని ఆమె జీవితంలో జరిగించాడు. ఆయనకి ఏం అర్థం కాలేదు. కొద్దిసేపు పాజ్ అయిపోయి అలాగే చూస్తూ రిపోర్ట్లు ఇంకా మా పేరెంట్స్ని అడిగాడు, ఏం చేశారు మీరు అని అంటే మేమేం చేయలేదండి, మేము విశ్వసించినటువంటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం, మా దేవుడు మా అమ్మాయిని బాగు చేశాడని చెప్పాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి మాట ఏదైతే ఉందో అది నోటితో ఒప్పుకోవడానికి ఇష్టం లేక నిజమేనండి ఇది భగవంతుడు చేసినటువంటి కార్యం అని చెప్పి ఆయన కూడా అంగీకరించాడు. అయితే ఆయనకి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, నా దగ్గరికి ఇలాంటి పేషెంట్లు ఇప్పటికి 3 వచ్చారు హాస్పిటల్ పెట్టిన తర్వాత. మీ అమ్మాయి 3వ అమ్మాయి, 2 ఆల్రెడీ చనిపోయారు. మీ అమ్మాయి కూడా నా లెక్కల ప్రకారం నా పరిశోధన ప్రకారం ఈ అమ్మాయి చనిపోవాలి, కానీ ఈ అమ్మాయి బ్రతికిందంటే అది ఖచ్చితంగా దేవుడు చేసినటువంటి కార్యం అని చెప్పి ఆయన కూడా తెలియపరిచాడని మా పేరెంట్స్ చెప్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయన చెప్పాడు, ఈమె బాగుపడితే బాగుపడిందేమో కానీ సంసారానికి పనికిరాదన్నారు. భర్త దగ్గరికి పంపించమాకండి, పనికిరాదని అన్నారు. ఇంటికి తీసుకొచ్చారు. మళ్ళీ ఒక 1 వారం రోజుల పాటు ప్రార్థన చేశారు. మళ్ళీ జనరల్ చెకప్ కోసం డాక్టర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్తే ఆయన 2వసారి పరీక్షలు చేసిన తర్వాత అన్నాడు, ఆమె భర్త దగ్గరికి పంపించేయండి, అయితే ఈవిడికి పిల్లలు పుట్టరు అన్నాడు. కానీ దేవుడు 2 పిల్లలను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ సైన్స్ ల్యాబ్లో పెట్టి ఈ అద్భుత కార్యాన్ని పరిశోధిస్తే దీని వెనుక ఉన్నటువంటి కారణం అనేది మనకు అర్థమవుతుంది అని అంటే ఏ సైన్స్ ల్యాబ్లో పెట్టిన అర్థం కాదు. ఎందుకంటే ఇట్ వాజ్ ద వర్క్ ఆఫ్ గాడ్. అది దేవుడు జరిగించినటువంటి క్రియ, దేవుడు చేసినటువంటి కార్యం. కనుక ఆయన పరిశోధింపచాలనటువంటి గొప్ప కార్యములను చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాక లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడని దేవుని వాక్యంలో మనకు తెలియపరచబడుతూ ఉంది. కనుక బైబిల్ గ్రంథంలో ప్రత్యక్షం అవుతున్నటువంటి దేవుడు ఆయన ఎలాంటి వాడు అని అంటే అద్భుతాలు చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. ఎలాంటి అద్భుతాలు చేస్తాడు? పరిశోధింపచాలని క్రియలు జరిగించేటటువంటి దేవుడై ఉన్నాడు. అర్థం కావు. ఎన్ని కార్యాలు చేస్తాడు అంటే లెక్కించడానికి వీల్లేనంత గొప్ప కార్యములను ఆయన జరిగించేటటువంటి దేవుడై ఉన్నాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా తెలియపరుస్తుంది. యోహాను ఏమంటున్నాడు అనంటే, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. సింపుల్గా ఏంటి దీని అర్థం అని అంటే, ఆయన లెక్క పెట్టలేనన్ని అద్భుత కార్యాలు చేసినటువంటి దేవుడై ఉన్నాడు.